అంగస్తంభన ప్రాబ్లమ్స్ గురించి ఎన్ని సార్లు మాట్లాడుకున్నా అది తక్కువనే అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్‌తో ఎవ్వరైనా సరే రావాల్సిందే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వస్తది. ఇంకా ఇది చాలా ఛాలెంజింగ్ అయిపోతుంది. దాన్ని ట్రీట్మెంట్ చేయడం గూడా ఎందుకంటే ఏ వయసు వాళ్ళు సరే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ ఎందుకొస్తది అంటే చాలా ఈజీ మెథడ్స్ హార్మోనల్ ఇంబాలెన్స్ గానివ్వండి, బ్లడ్ సర్క్యులేషన్ గానివ్వండి, అలాగే నరాల వీక్‌నెస్ గానివ్వండి ఇవన్నీ ఉంటాయి. ఈరోజు మనము ఒక చిన్న రెమెడీతో స్టార్ట్ చేద్దాము. దీని గురించి తెలుసుకుందామంతా. ఈజీ రెమెడీ ఏంటంటే, ఈ చింతగింజలు ఏవైతే ఉంటాయో, చింతగింజలు, ఈ చింతగింజల్ని ఒక 10 కొంచెం చింతగింజలు తీసుకోండి మీరు. తీసుకున్న తర్వాత దాన్ని ఇట్లా నానబెట్టండి. నీళ్ళల్లో ఏసి నానబెట్టండి. ఇవి ఇట్లా ఏసేసారంటే మీరు అది రాత్రంతా ఉండి నానిపోతుందది. దాని తర్వాత దాన్ని మంచిగా పేస్ట్ చేసి పౌడర్ అంటే దాన్ని మంచిగా పౌడర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అందులో కొంచెం బెల్లం కలపండి. బెల్లం అంటే మీకు వైట్ బెల్లం నడుస్తుంది. లేకపోతే ఏదైనా సరే ఆ బెల్లం ఏసేసి దాన్ని మంచిగా పేస్ట్ లాగా తయారు చేసి చిన్న చిన్న టాబ్లెట్స్ చేసి పెట్టుకోండి. ఆ టాబ్లెట్స్ ఏంటంటే రోజు ఒకటి పొద్దున లేకపోతే రోజు పొద్దున 2 టాబ్లెట్స్ మింగండి. ఇలా మీరు కంటిన్యూగా ఒక 3 మంత్స్ వాడండి ఈ మెడిసిన్స్. ఇదేంటంటే నిదానంగా మెల్లిమెల్లిగా వస్తుంది. సైంటిఫికల్లీ ప్రూఫ్ అని చెప్పలేను నేను. కానీ చాలా స్టడీస్ ఏం చేశాయంటే ఇది డెఫినెట్‌లీ సెక్షువల్ డిజైర్‌ని బూస్ట్ చేస్తది. దీంతో మీకు డిజైర్ వస్తుంది, కలవాలనే ఆసక్తి వస్తుంది. మీకు మీ ఎరెక్షన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఎరెక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే గట్టితనము మార్నింగ్ ఎరెక్షన్స్ చాలా ఎక్కువగా వస్తాయి. ఇంకో స్టడీ ప్రకారం గూడా ఇది ఒక స్టడీ ఏం చెప్పిందంటే స్పెర్మ్ కౌంట్ కూడా అది ఎక్కువ చేస్తది. అంటే వీర్యాన్ని ఎక్కువ చేస్తది. డెఫినెట్‌లీ వీర్యం ఎక్కువవుతే టైమింగ్ గూడా ఎక్కువవుతది. ఈ చింతగింజలు ఈజిలీ అవైలబుల్ ఎక్కడైనా దొరుకుతాయి. ఈ చింతగింజలు స్పెషల్లీ మీరు ఈ ఏదైతే చింతపండ్లు ఎవరైతే దొరుకుతాయో కిరాణా స్టోర్‌లో అక్కడ తీసుకోకుండా ఒకవేళ ఏదైనా చెట్లు ఉంటాయి చూడండి. అందులో పెద్దగా ఉంటాయి. అవి పచ్చిగుంటాయి. అవి అక్కడి నుంచి దాని తోలు తీసిన తర్వాత నానబెట్టి పెడితే ఇంకా చాలా మంచిగా రెస్పాన్స్ వస్తది. ఈ చింతగింజలు ఏవైతే ఉంటాయో ఇవి ఇప్పటి నుంచి కాదు. ఒక రకమైన చాలా రోజుల నుంచి చాలా అంటే ఎన్ని రోజులు మీరు వెనక్కెళ్తే దాన్ని రోస్ట్ చేసి కూడా వాడేవాళ్ళు. రోస్ట్ అంటే దాన్ని ఏసి కొంచెం బర్న్ చేసి కూడా వాడేవాళ్ళు చాలామంది. ఇవి హెల్ప్‌ఫుల్ ఉన్నాయనే కదా! ఇంతకుముందు ఇవాళ రేపు ఏందంటే కుర్కురేలు అవి ఇవి తింటారు గానీ ఆ కాలంలో ఇవి తింటుండే. ఎందుకంటే ఇది బూస్ట్ చేస్తది మీ సెక్షువల్ లైఫ్, సెక్షువల్ ఎనర్జీని, లైంగిక శక్తిని. సో వ్యూవర్స్ ఈ చింతగింజలు వాడుతూ మీరు ఎప్పుడైనా సరే హెల్తీగా ఉండొచ్చు. ఈజీలీ అవైలబుల్. ఎక్కువగా ప్రైస్ గూడా లేదు. డబ్బులు కూడా ఎక్కువ లేవు. మీ అలవాట్లో పెట్టుకోండి. ఇలాంటి కొన్ని రెమెడీస్ చేసి పెట్టుకోండి. రోజు కాకున్నా గూడా ఎప్పుడెప్పుడు సమయం దొరికితే గూడా అప్పుడు గూడా మీరు అంటే దాన్ని యాస్ ఎ స్నాక్ కూడా వాడొచ్చు. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ తయారు చేశారు. 1 మంత్ వాడండి. చూడండి మీ లైంగిక శక్తి ఎంత ఇంప్రూవ్ అవుతదో. డెఫినెట్‌లీ ఇంప్రూవ్ అవుతుంది. అంగము గట్టిగా పడకపోవడానికి మెయిన్ కారణం ఇవాళ రేపు స్ట్రెస్. స్ట్రెస్ చాలా ఉంది. అందరికుంది. ప్రతి ఒక్కళ్ళకుంది. అబ్బాయి మెచ్యూరిటీ రాగానే స్కూల్‌కెళ్తాడు. అక్కడ ఏంటంటే స్కూల్‌కెళ్ళేటప్పుడు కూడా అంగం గట్టిగా పడుతుంది. 13, 14లో మెచ్యూరిటీ వచ్చేస్తుంది ఇవాళ రేపు అబ్బాయిలకు. అక్కడి నుంచి ఏందంటే హస్తప్రయోగం చేసో, ఏదో చేసో గానీ వాళ్ళకు అంగం గట్టిగా పడడం స్టార్ట్ అవుతుంది. హస్తప్రయోగం చేసి చాలా వాళ్ళు అంగాన్ని నష్టం చేసుకుంటారు. అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడి నుంచి వాళ్ళకి గూడా స్ట్రెస్ ఉంటుంది. ఏందంటే చదవాలి, ఎగ్జామ్ టెన్షను అది ఇది కొంచెం పెద్దగనంగా కాలేజీలో టెన్షన్స్ అది ఇది మళ్ళీ వాళ్ళకి గూడా కొంచెం అలవాటు పడిందంటే అదొక యాడెడ్ ఇంకా అంగస్తంభన ప్రాబ్లమ్‌కి ఫ్యాక్టర్ ఉంటది. దాని తర్వాత మళ్ళీ పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత గూడా వాళ్ళకు కెరియర్ టెన్షను అది ఇది. అయితే ఒత్తిడి, స్ట్రెస్, టెన్షను లైఫ్ లాంగ్ ఉంటది. ఇప్పుడు అలా స్ట్రెస్‌లో ఉండి ఇవన్నీ అంటే మెడిసిన్స్ తీసుకోవాలి, అది తీసుకోవాలంటే వాళ్ళకు టైం దొరకదు, ఏం దొరకదు గానీ, ఇలాంటి రెమెడీస్ వాడుతూ ఉంటే హెల్తీగా ఉంటారు. ఇంకా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి. కానీ ఏందంటే అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ రెమెడీ మీకు తెలియాలి. తెలిసిన తర్వాత మీరు ఎవరైనా చెప్తే మీరు గూడా చెప్పగలుగుతారు.
ఏందంటే ఇది వాడొచ్చు, ఇది వాడకూడదు, ఇది అక్కడ యూజ్‌ఫుల్, ఇది ఇక్కడ యూజ్‌ఫుల్, దీనిలో ఈ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి, దాంట్లో ఇంగ్రీడియెంట్స్ అని మీరు చెప్పగలగాలి. సో, ఈ అంగస్తంభన వైఫల్యం ప్రాబ్లమ్ ఇప్పటి నుంచి కాదు, పూర్వకాలంలో గూడా ఉంటుండే గానీ చాలా తక్కువ. ఈ సమయంలో మెడిసిన్స్ ఎంత ఇంప్రూవ్ అయ్యాయంటే, ఇంపార్టెన్సీ అనే పదము వర్డ్ అది తీసేశారు డిక్షనరీ నుంచి అని అలా చెప్పొచ్చు మనం. ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ ఉంటది. ప్రతి ఒక్కరికి దాని ట్రీట్మెంట్ మేమిస్తాము. అంగస్తంభన వైఫల్యం అసలు ఎవరికీ ట్రీట్మెంట్ ఉండకుండా ఉండదు. ట్రీట్మెంట్ మనం చేస్తాము. మనం హార్మోన్స్, టెస్టోస్టెరాన్ బూస్టర్ ఇస్తాము. మన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో హల్వా, క్యాప్సూల్, టాబ్లెట్ ఇప్పుడు ఒకవేళకు ఎవరికైనా షుగర్ ఉందనుకోండి, వాళ్ళకు షుగర్ ఫ్రీ మెడిసిన్స్ ఇస్తాం మేము. అది చెట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని గమ్‌తో తయారు చేస్తారు. అలా అంటే సైన్స్ చాలా ముందుకెళ్ళిపోయింది. యునాని మెడిసిన్ గూడా ఒకప్పుడు ఉట్టిగా హల్వా ఇస్తుండే. ఇప్పుడేందంటే హల్వా 100 రకాలు ఉంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ అర్థమవ్వట్లేదంటే హోమియోపతి టాబ్లెట్స్ మీరు చూసారు గదా! అందరికి అవే ఇస్తారు చిన్న చిన్న టాబ్లెట్స్. కానీ అందులో వాళ్ళు మెడిసిన్ ఏసేది వేరే వేరే మెడిసిన్స్ ఉంటాయి. అలాగే మా దగ్గర గూడా హల్వాలుంటాయి. వేరే వేరే రకాల మెడిసిన్స్ ఏసి తయారు చేస్తారు దాన్ని. సో, మీకు అర్థమైంది కావచ్చు. ఎప్పుడైనా సరే మీకు ఈ అంగం హెల్త్ ఏదైతే ఉందో దాని గురించి మీరు కాన్సంట్రేట్ చేసి ఎప్పుడైనా మంచిగుంటే కొంచెం ఎక్సర్సైజ్‌తో, కొంచెం నిద్రతో, కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించి మెడిటేషన్, యోగా ఏదో చేసుకుంటూ ఉంటే మీరు మంచిగా బెడ్‌రూమ్‌లో పెర్ఫార్మ్ చేయొచ్చు. ఒకవేళ బెడ్‌రూమ్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేయాలంటే ఈ చిట్కాలన్నీ మీరు యూజ్ చేస్తూ ఉండాలి. అవన్నీ చేసుకోకుండా ఎక్కువగా ఆలోచించు స్ట్రెస్, టెన్షన్‌లు దాంట్లో దీంట్లో అంతా హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇక్కడ 28 నుంచి హార్మోన్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి. 50 వరకు జీరో అయిపోతాయి. స్పెషల్లీ కింగ్ ఆఫ్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ గురించి నేను మాట్లాడుతున్నాను. అందుకే మీరేంటంటే మంచి డైట్, మంచి నిద్ర అది తీసుకొని మరి దానికి రెన్యువల్ చేసుకుంటూ రావచ్చు మీరు. సో, ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు యునాని మెడిసిన్‌కి ఆప్ట్ చేయండి. నేచురల్ మెడిసిన్స్ ఉంటాయి. దానివలన మీ లైంగిక శక్తి మళ్ళీ మీకు పోగొట్టుకున్న శక్తి వచ్చేస్తుంది. మీ సైజ్ వచ్చేస్తుంది. మీ సైజు పోగొట్టుకుంది. ఇప్పుడు చాలామంది చెప్తారు నాకు సైజు మాకు తగ్గిపోయింది సార్. నాకు తెలుసు కదా సార్ ఇంతకుముందు ఎలా ఉండే, ఇప్పుడు చూడండి సైజ్‌కి చాలా డిఫరెన్స్ వచ్చింది. డెఫినెట్‌లీ ష్రింక్ అయిపోతది. అలాంటి వాళ్ళకు ఇంకా ఒకవేళ వీర్యం తక్కువైపోయింది, ఎవరికైనా పిల్లలు అవ్వట్లేదు, స్పెర్మ్ కౌంట్ తగ్గింది, అసలు జీరో ఉంది స్పెర్మ్ కౌంట్, ఎజోస్పెర్మియా లాంటి కండిషన్ ఉంది. ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ వీర్యం ఉన్నది కానీ అబ్నార్మల్ స్పెర్మ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు మా దగ్గర రావచ్చు, కాంటాక్ట్ అవ్వచ్చు, మెడిసిన్స్ వాడొచ్చు. 3 మంత్స్, 4 మంత్స్ అలా ప్రతి ఒక్కళ్ళకు ఒక కోర్స్ చెప్పి ట్రీట్మెంట్ ఇస్తాం మేము. దాంతో మీరు మళ్ళీ హెల్తీగా ఉండొచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.